Hi, hello, namaste, and you are watching me on NN Media Business. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ అనేది లోన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, లోన్స్ అనేది చాలా రకాలుగా ఉంటుంది మీకు తెలిసినట్టు. సో ఫస్ట్ వచ్చేసి ద మోస్ట్ డిస్కస్ లోన్ ఏంటంటే పర్సనల్ లోన్. సో పర్సనల్ లోన్ అనేది ఈ రోజుల్లో చెప్పాలంటే జనరల్ గా డబ్బులు ఎవరికైతే అనేది కొద్ది కూడా కంజెస్టెడ్ గా అనిపిస్తే, ఎవరికైనా డబ్బులు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు వెంటనే అనేది ఏం చేస్తారంటే నాకు పర్సనల్ లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూస్తారు. అంటే జస్ట్ నాట్ లైక్ ఏ పర్సనల్ లోన్ గురించి అని కాదు, లోన్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. లైక్ చెప్పినట్టు పర్సనల్ లోన్ ఉంటుంది, 2-వీలర్ లోన్, 4-వీలర్ లోన్, హౌస్ లోన్, బిజినెస్ లోన్. మనం ఏ పర్టికులర్ బ్యాంక్ లో నుంచి అయితే అకౌంట్ యూజ్ చేస్తామో, ఏ పర్టికులర్ బ్యాంక్ లో అయితే మనకు అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ లో మనకు లోన్స్ అని ఒక సపరేట్ గా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఒక పర్టికులర్గా ఒక విండో లాంటిది ఉంటుంది. సో దాంట్లో మీరు క్లిక్ చేసినప్పుడు మీకు అనేది లోన్స్ అనేది చూపిస్తాయి. ఈ లోన్స్ ఏదైతే ఉంటాయో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్స్టా ప్రీ అప్రూవ్డ్ లోన్స్. సో ఇన్స్టా ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఏదైతే ఉంటాయో దానికోసం మనం ఎలాంటి డాక్యుమెంటేషన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా మందికి తెలియదు. సో ఇన్స్టా ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్ సంథింగ్ విచ్ యూ కెన్ స్ట్రేట్ అవే కెన్ అప్లై ఇట్ ఇమీడియట్లీ అండ్ విత్ ఇన్ ఎలా అంటే 2-3 క్లిక్స్ లో మీకు డైరెక్ట్ గా మీ పర్టికులర్ అకౌంట్ లో ఆ పర్టికులర్ అమౌంట్ అనేది పడిపోతుంది. అది కాకుండా సెకండ్ ఆప్షన్ ఏముంటుంది అంటే కస్టమర్ కేర్ సర్వీస్ కి కాంటాక్ట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వాళ్ళ త్రూ కూడా అనేది అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఒక కొన్ని పాయింట్స్ చెప్పాలి ఫ్రెండ్స్. ఒక లోన్ అప్లై చేస్తున్నప్పుడు అనేది చాలా రకాలుగా మనకు హిడెన్ చార్జెస్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద మూమెంట్ యూ అప్లైడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లోన్, దే విల్ గోయింగ్ టు చార్జ్ యూ ఎ ప్రాసెసింగ్ fee. Let me tell you friends, there are so many banks which can provide you a loan without any processing fee. సో ప్రాసెసింగ్ ఫీ లేకుండానే మనం అనేది పర్సనల్ లోన్ కానీ వేరే ఏ లోన్ కూడా అనేది మనం అప్లై చేసుకోవాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్. అంటే మీరు ఎంత అయితే మీకు అమౌంట్ వస్తుందో దాన్ని బట్టి ఇది డిపెండ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్లై చేస్తున్న లోన్ లిమిట్ కనుక అనేది తక్కువ ఉందనుకోండి, దెన్ దే విల్ డెఫినెట్లీ గోయింగ్ టు చార్జ్ యూ ది పర్టికులర్ ప్రాసెసింగ్ ఫీ అనమాట. బట్ టేక్ ఎగ్జాంపుల్, ఇఫ్ ది వాల్యూ అంటే వాల్యూ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు అప్లై చేస్తున్న ఏ లోన్ కైనా అది ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు మీకు వితౌట్ ప్రాసెసింగ్ ఫీ అనేది మీకు ఆ పర్టికులర్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీ ఇస్ నాట్ ఎన్ ఏ స్మాల్ అమౌంట్. లెట్ మీ టెల్ యూ, ఇది స్ట్రైట్ అవే మీరు ఎంత అయితే ప్రిన్సిపల్ తీసుకుంటూ ఉంటారో లోన్, దాని మీద 2% ఛార్జ్ చేస్తారు. సో 2% విల్ బి ఇన్ ఏ వెరీ హయ్యర్ అమౌంట్ అనమాట. సో ఆ విధంగా కనుక మీరు లోన్ తీసుకోవాలనుకుంటే మీరు కస్టమర్ కేర్ కి అనేది కాల్ చేసి ఆ పర్టికులర్ కస్టమర్ కేర్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అనేది ఈ విషయం అనేది మనం మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాప్ త్రూ కనుక వెళ్ళిపోయారు, సో దాంట్లో అయితే ప్రాసెసింగ్ ఫీ డెఫినెట్ గా హైలైట్ అవుతుంది. అండ్ వితౌట్ ప్రాసెసింగ్ ఫీ కూడా అనేది ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మనకు పడదనమాట. ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికి, అది ఏంటంటే లోన్స్ విషయంలో ఇప్పుడు మనకు చాలా బ్యాంక్స్ అనేది ఏం చేస్తారు, ద మూమెంట్ యూ ఓపెన్ ఏ అకౌంట్ మీకు అనేది క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తారు. చాలా మంది ఏం భయపడుతూ ఉంటారంటే, అరే నాకు లోన్ వచ్చింది, టేక్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ సో అండ్ సేవ్ డేట్ అంటే మోస్ట్లీ డేట్ అనేది లోన్ కి ఈఎంఐ డేట్ ఏదైతే అనేది మనకు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ అయ్యే అమౌంట్ ఉంటుంది కదా, దీన్ని అనేది చాలా విధాలుగా అనేది పలుకుతారు. ఈసీఎస్ అంటారు, కొందరు అనేది ఈఎంఐ అంటారు. సో ఇది ఏదైతే అమౌంట్ ఉంటుందో ఇది ఆటోమేటిక్ గా మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది అనమాట ఒక పర్టికులర్ డేట్ లా. సో ఆ డేట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో మోస్ట్లీ అది 1st to 5th బిట్వీన్ ఆర్ 1st to 10th బిట్వీనే ఉంటుంది ప్రతి బ్యాంక్. సో మీరు ఇది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఇక్కడ మీరు ఒక విషయంలో జాగ్రత్త పడవచ్చు. ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ ఈఎంఐని మీరు ఏంటంటే అకౌంట్లో కాకుండా మీరు డైరెక్ట్గా వచ్చేసి క్రెడిట్ కార్డులో అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పేది నిజమే, ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఫర్ దాట్ what you need to do, you need to talk to the customer care person about this particular matter, that నాకు ఈఎంఐ డైరెక్ట్గా నా అకౌంట్ నుంచి కాకుండా నా క్రెడిట్ కార్డులో అనేది అది క్రెడిట్ కార్డ్ నుంచి క్లియర్ అయ్యేటట్టు చూడండి. సో దాట్
వెనెవర్ మై టేక్ ఎగ్జాంపుల్ ఏదైతే అనేది నా బిల్ పేమెంట్ డేట్ ఉంటుందో ఆ రోజున నేను ఈ అమౌంట్ క్లియర్ చేసుకుంటాను. మీరు అలా చేసినప్పుడు మీకు ఏముంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది మీ ఈఎంఐ డేట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇఫ్ యూఆర్ అనే సాలరీడ్ పర్సన్, కార్పొరేట్ కంపెనీ వాళ్ళకైతే పర్వాలేదు, టైం వచ్చిన వెంటనే సాలరీ పడిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది లైక్ ఎలా అయితే డిఫరెంట్ కంపెనీస్ లో డిఫరెంట్ అనేది స్ట్రక్చర్, అంటే సాలరీస్ అనేది ఒక టైం కి పే చేయరు. సో వాళ్ళు ఈ విషయంలో చాలా స్ట్రగల్ అవుతారు, చాలా విషయాలు అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఆప్షన్ ఏంటంటే యూ కెన్ యూజ్ దిస్ ఆప్షన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీ ఈఎంఐ ఏంటంటే మీ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ నుంచి క్లియర్ కాకుండా మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఈఎంఐ అనేది క్రెడిట్ కార్డ్ నుంచి క్లియర్ అయిపోతుంది. అగైన్ మీకు అనేది మంచి ఒక టైం దొరుకుతుంది అనమాట. మీ బిల్ పేమెంట్ డేట్ వరకు మంచి టైం ఉంటుంది. ఎవ్రీ మంత్ 30th కి మీ బిల్ జనరేట్ అవుతుంది అనుకున్నాం క్రెడిట్ కార్డ్ కి. సో మీరు 5th కూడా ఈ అమౌంట్ క్లియర్ అయిపోతే, మీ ఈఎంఐకి సంబంధించిన అమౌంట్ క్లియర్ అయిపోతే దానికి వచ్చేసి మీరు పే చేయాల్సిన బిల్ పేమెంట్ డేట్ ఎప్పుడు వస్తుంది? 38th వస్తుంది. సో లైక్ దాట్ యూ విల్ బి గోయింగ్ టు గెట్ ఇట్ మోర్ టైం. ఈ విధంగా అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు, ఈ విధంగా అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే అని కాదు, ఓకే మీరు ఏ లోన్ కూడా పోయినప్పుడు మీరు ఈ ప్రొసీజర్ ని ఫాలో చేశారనుకోండి, దెన్ యూ విల్ బి ద మోస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ బౌన్స్ కి అనేది చాలా మంది అనేది నాకు చెక్ బౌన్స్ అవ్వద్దు, చెక్ బౌన్స్ అవుతే ఇట్ విల్ బి అగైన్ ఎఫెక్ట్ ఆన్ మై సిబిల్, నా పర్సనల్ స్కోర్ పడిపోతుంది, నా సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఈ బాధ అనేది మనకు పడాల్సిన అవసరం ఉండదు. సో నెక్స్ట్ టైం మీరు ఎలాంటి లోన్ తీసుకున్నప్పుడు ఎలాంటి లోన్ తీసుకుంటున్నారు బ్యాంక్ నుంచి అంటే ఆ పర్టికులర్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా తీసుకోండి. ఆ క్రెడిట్ కార్డ్ ని అనేది మీకు చెప్పండి దట్ నాకు ఏదైతే ఈఎంఐ ఉందో నాకు నా అకౌంట్ నుంచి కాకుండా నాకు ఈ పర్టికులర్ క్రెడిట్ కార్డ్ లో నుంచి కట్ చేయండి. సో దట్ బిల్ పేమెంట్ డేట్ నాకు రోజైతే వస్తుందో ఆ రోజున నేను క్లియర్ చేసుకుంటాను. సో ఇలాంటి మరి అన్ని విషయాలు మీకు తెలియాలి, ఇలాంటి బిజినెస్ టిప్స్ మీకు అనేది అంటే ఫైనాన్షియల్ టిప్స్ మీకు మరీ అంతగా అనేది నేను మీ దగ్గరికి తీసుకురావాలి అంటే దానికోసం మీరు నా ఛానల్ని ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. దెన్ ఓన్లీ ఇలాంటి విషయాలతో నేను మీ దగ్గరికి వస్తూ ఉంటాను, ఇలాంటి విషయాలు నేను చెప్తూ ఉంటాను. దానివల్ల అనేది మీరు కూడా మీ ఫైనాన్స్ని అనేది మరీ అంత అందంగా, మరీ అంత అనేది సివిల్ని బిల్డ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. సో స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.